ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ సమ్మిట్ ప్రారంభమవుతుంది అయితే ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా పూర్తి చేశారని మనం చెప్పుకోవచ్చు. సుమారు 6 ఖండాల నుంచి 154 మంది 44 దేశాల నుంచి ఏదైతే ప్రతినిధులు కూడా ఏదైతే ఇక్కడ హాజరయ్యేటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కూడా సుమారు 500కు సంబంధించినటువంటి ప్లస్ కంపెనీస్ కూడా ఏదైతే ఇక్కడికి రానున్నాయి. సో పూర్తిగా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ 2025 సమ్మిట్ని ఒక ఎకనామిక్ సమ్మిట్గా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సమ్మిట్ని ఇక్కడ నిర్వహిస్తుందని చాలా స్పష్టంగా చెప్తుంది, చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. $3 ట్రిలియన్ సంబంధించినటువంటి అంశంగా ఏదైతే ప్రభుత్వం అడుగులు వేస్తుంది దీనికి సంబంధించినటువంటి ఒక విజనరీ డాక్యుమెంట్ని కూడా ప్రభుత్వం రేపు సాయంత్రం కూడా విడుదల చేయనుంది. సో 2047 విజనరీ డాక్యుమెంట్ అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి $3 ట్రిలియన్ సంబంధించినటువంటి పెట్టుబడులను ఆకర్షించాలి. ఇప్పటికే సుమారు 1,00,000 కోట్ల వరకు కూడా పెట్టుబడులు వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఈ రోజు రేపు జరిగినటువంటి సమ్మిట్లో కూడా సుమారు 500 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు వస్తారు. ఇక్కడ పెట్టేటువంటి పెట్టుబడుల గురించి వారు ఏదైతే ప్రభుత్వానికి వివరిస్తారో ప్రభుత్వం కూడా ఇక్కడ ఏ రకమైన సదుపాయాలు ఇస్తుంది, ల్యాండ్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఎలా ఇస్తుంది, వాటర్ పవర్ సంబంధించిన ఫెసిలిటీస్ ఎలా ఇస్తుంది, రాయితీలు ఎలా ఇస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా కంపెనీలతో మాట్లాడి ఏదైతే ఎంవైల్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఫాలోఅప్ చేసి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన అంశం చూస్తారు. సో మనం పూర్తిగా ఈ సమ్మిట్ గురించి తెలుసుకున్నట్టయితే ఒక ఎకనామిక్ సమ్మిట్ అని మనం ఇంత కూడా చెప్పుకున్నాం. సో ఎకనామిక్ సమ్మిట్ కానీ దీన్ని చూడాల్సి ఉంటుంది. సో తొలి రోజు 12 అంశాలపై ఏదైతే ఈ చర్చా వేదికలు ఏర్పాటు చేశారో దీంట్లో మనం చూసుకున్నట్టయితే 3 నుంచి 4 గంటలకు సంబంధించి మొదటి సెషన్ ప్రారంభమవుతుంది హాల్ 1లో. దీంట్లో ది జస్ట్ ట్రాన్స్మిషన్ ఇంటూ 2047 పవర్ తెలంగాణస్ ఫ్యూచర్ అంటే తెలంగాణ భవిష్యత్తు ఇంధనం గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు. అలాగే హాల్ 2లో ఎలక్ట్రికల్ వాహనాలు నాన్ ఎమిషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. ఇక సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్ ఫ్రంటియర్ టెక్నాలజీ అవకాశాలు, అలాగే విద్యారంగంలో తెలంగాణను గ్లోబల్ సెంటర్గా తీర్చిదిద్దేటువంటి వ్యూహం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఇక సెషన్ 2 కూడా 4:15 నుంచి సాయంత్రం 5:15 వరకు కూడా ఈ రెండో సెషన్ కూడా కొనసాగుతుంది. ఈ రెండో సెషన్లో కూడా సుమారు 4 అంశాలపై ఏదైతే చర్చ జరుగుతుంది. దీంట్లో కూడా ఏదైతే కొరియా, ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఏదైతే చర్చ ఉంది. ఇక మూడో సెషన్ కూడా ఉంది. మూడో సెషన్ 5:30 నుంచి 6 గంటల వరకు కూడా 6:30 వరకు కొనసాగుతుంది. ఇక నాలుగో సెషన్ కూడా ఏదైతే కెనడా సెషన్కి సంబంధించినటువంటి ఫారెన్ అంటే కెనడా వివిధ రంగాల్లో సహకార భాగస్వాములు పారిశ్రామికవేత్తలుగా మహిళా సాధికారతకు సంబంధించిన అంశంపై కూడా చర్చిస్తారు. ఇక 2:30 గంటలకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. దీంట్లో అనేక మంది ఏదైతే ఆర్థికవేత్తలు కావచ్చు, గ్లోబల్ బహుమతులు అందుకున్నటువంటి వారు కావచ్చు, అందరూ కూడా వివిధ రకాలకు సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. వారి ప్రసంగాలు కూడా ఉంటాయి. సో ఆయా శాఖకు సంబంధించినటువంటి అంశాలపై ఆయా శాఖకు సంబంధించిన మంత్రులు పాల్గొంటారు. దీంట్లో సుమారు 6 హాల్స్ ఏర్పాటు చేశారు. మీడియాకు కూడా సపరేట్ హాల్ ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ వరకే ఏదైతే మీడియాకు కూడా ఎంట్రీ ఏదైతే ఇచ్చారు. సో దీని తర్వాత మీడియాకు ఎంట్రీ కూడా లేదు. కేవలం వితౌట్ కెమెరాస్తో మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఆ రకమైనటువంటి బాధ్యతలు తీసుకుంది. ఇక విజిటర్స్ ఎవరైతే వస్తున్నారో ప్రతినిధులు వారందరికీ కూడా ప్రోటోకాల్ పరంగానే వాళ్ళందరినీ కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇక్కడ తీసుకొస్తారు. సో ఘన స్వాగతం పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 6,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తి స్థాయిలో వారికి ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత సుమారు 6 ఏదైతే వారికి సంబంధించినటువంటి లగ్జరియస్ హోటల్స్ని కూడా బుక్ చేశారు. సో పూర్తి స్థాయిలో వారికి ఏర్పాట్లు పూర్తిగా చేయాలి, ఎక్కడ కూడా ఏ లోటు రాకుండా చూసుకోవాలని చెప్పి ఇప్పటికే చాలా క్లారిటీగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. సో మనం చూసినట్టయితే ఏర్పాట్లు కావచ్చు అన్నీ కూడా అదే రకంగా కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు రేపు కూడా రెండో రోజు కూడా కొనసాగుతుంది. రెండో రోజు కూడా రేపు కూడా ఏదైతే పొద్దున ఉదయం 9 గంటలకే రెండో రోజు ఏదైతే ఈ సమ్మిట్ సమావేశం ప్రారంభమవుతుంది. సమ్మిట్ సమావేశం ప్రారంభమైన సాయంత్రం 6 గంటలకు క్లోజింగ్ సెరమనీ కూడా ఉంటుంది. సో క్లోజింగ్ సెరమనీలో కూడా వివిధ అంశాలకు సంబంధించినటువంటి మెయిన్ అంశాలపై కూడా చర్చ కొట్టే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మాట్లాడే దాంట్లో కూడా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు వీరందరూ కూడా ఏదైతే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సో ఓవరాల్గా కూడా దీన్ని ఒక ఎకనామిక్ సమ్మిట్గా చూసి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ పెట్టుబడులు ఆకర్షించడం, $3 ట్రిలియన్ గానే ఏదైతే లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యం దిశగా ముందుకు అడుగులు వేయడం, సో ఎక్కువ స్థాయిలో కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి ఇటు ఉద్యోగ అవకాశాలు అటు కల్పించడము, సో డెవలప్మెంట్ చేయడం. సో 2047 విజనరీ డాక్యుమెంట్ని కూడా రేపు ఏదైతే ప్రదర్శిస్తారు కాబట్టి ఆ విజనరీ డాక్యుమెంట్ రూపంగా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం. అలాగే రేపు సాయంత్రం ఒక పెద్ద ఎత్తున డ్రోన్ షో ఉంటుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డుల ఎక్కేంతటువంటి ఒక డ్రోన్ షోని కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, గ్లోబల్ సమ్మిట్ 2025 అలాగే ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన దృశ్యం, తెలంగాణ
తెలంగాణ తల్లి దృశ్యం ఇలాంటి అనేక అంశాలు కూడా అయితే డ్రోన్ షో ద్వారా కూడా అయితే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అందరూ కూడా వివరించేటువంటి అవకాశం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. సో పూర్తి స్థాయిలో అయితే గ్లోబల్ సమిట్ మరి కాసేపట్లో ఇప్పుడు 11:30 కావస్తుంది. సో మరొక 2 గంటల్లో తెలంగాణ రైజింగ్ 2025 గ్లోబల్ సమిట్ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అంటే వాళ్ళు మినిట్ టు మినిట్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఏదైతే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేసింది, దాంట్లో కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. సో ఏర్పాట్ల విషయం అయితే పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. సో మరి కాసేపట్లో ఈ సమ్మిట్ అయితే ప్రారంభం కానుంది. సతీష్, హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ అంత గుట్టలు రాళ్ళు ఉంటే అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా బిల్ క్లింటన్ కూడా తీసుకొచ్చిండు. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మేము అనుకున్నాం 2020లో ఇన్ని లక్షల కోట్లు వస్తుంది, ఇన్ని ఐటీ కంపెనీలు వస్తాయి, మేము కూడా నమ్మలే. ఆఫ్టర్ దట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు పరిపాలిస్తూ దాన్ని కంటిన్యూ చేసి తీసుకుపోతేనే ఇలా హైదరాబాద్ ఆఫ్టర్ బెంగళూరు తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్లో 2nd పొజిషన్లో ఉన్నాం ఇండియాలో. నేను 2009లో ఐటీ మినిస్టర్గా చేశాను. మల్టీనేషనల్ దాదాపు 42 మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ మల్టీనేషనల్ 42 కంపెనీస్ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు ముందు చూపు ఆలోచన విధానం, మేమందరం కలిసి సమిష్టి కృషితోని తెలంగాణని దేశంలోనే నెంబర్ 1 కాదు, ఆల్రెడీ దేశంలో నెంబర్ 1 మీరు చూసిండ్రు. ఎలక్షన్ల ముందు కేటీఆర్ గారు ఇష్టం వచ్చినాడు, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, ఇండస్ట్రీస్ రావు, అది రావన్నాడు. ఇవాళ కరెంటు పోతలేదు, పేదవాడు అన్నం తింటుండు, రేషన్ కార్డులు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. భూముల యాక్షన్ పెడితే వాళ్ళు ఉన్నప్పుడు 100 కోట్లు వస్తే ఇవాళ 177 కోట్లు వచ్చినాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నట్ట తగ్గినట్ట? దానికి కేటీఆర్ ఎందుకు ఖండిస్తలేదంటే కేటీఆర్ ఒకటి కార్ రేసింగ్ కోసమే 200 కోట్లు దుబారా ఖర్చు పెట్టిండు. ఇవాళ ఇంత పెద్ద సమ్మిట్ పెట్టి దేశమంతా దీని మీద ఆలోచిస్తున్నప్పుడు మీరందరూ కూడా మంచి కవరేజ్ ఇవ్వండి. ఇది మన పిల్లల భవిష్యత్తు సంబంధించిన విషయం. ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది హరీష్ రావు కేటీఆర్కు ఇద్దరికి మాటలు కూడా లేవు. మీకు ఇంకా సంగతి తెలియదు. వాళ్ళిద్దరు పేరు తీసుకొచ్చి మా నోరు ఖరాబ్ చేసేందుకు మీరు ఇస్తారు. మీవేదో మంచి ఉద్దేశంతో తిరిగి ఇవాళ ఇక్కడ వస్తే మేము ఎన్ని కంపెనీలు వస్తున్నాయో మాకు అన్నీ తెలుసు. మాకు ముఖ్యమంత్రి గారు రోజు మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఒకనే బీఆర్ఎస్, మీరు పార్టీ పేరు టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ మార్చినప్పుడే పార్టీ క్లోజ్ అయిందాను అన్నట్టే 23లో ఎలక్షన్లో ఓడిపోయింది. పార్లమెంట్లో 0 సీట్స్ వచ్చినాయి, సర్పంచ్లో 0 సీట్లు, ఒక అభ్యర్థి లేడు. ఆ పార్టీ గురించి ఆ నాయకుల గురించి మీరు ఎందుకు క్వశ్చన్లు అడుగుతున్నారు? మీరు ఈ వాళ్ళు మస్తు ఐఎమ్ వెరీ సారీ అండి. 10 ఏళ్ళ అధికారం వెళ్ళినోడు మొత్తం బంగారు తెలంగాణ చేసినోడికి ఒక్క సీటు పార్లమెంట్ రాలేదు. అదొక పార్టీ ఉన్నట్టు లెక్క. మేము 2వసారి ఓడిపోయి 2వసారి ముఖ్యమంత్రి అయ్యిండు. మిస్టర్ కేసీఆర్ 2వసారి ముఖ్యమంత్రి అయిన 3 నెలల పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే నామినేషన్ వేసి 5 రూపాయలు ఖర్చు పెట్టకుండా నేను, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ అంటే 3 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. దట్ ఈస్ ద పార్టీ. కాంగ్రెస్ అంటే అది. నేను చెప్పేది వినండి. బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారం ఉన్నా ఒక్క సీటు గెలవలేదంటే పార్టీ ఉన్నట్ట? మీ ఉద్దేశంలో పార్టీ ఉందని మీరు అనుకుంటుందా? వాళ్ళు పేపర్ టీవీలలో మాట్లాడితే మీకు వార్తలు కావాలి, వాళ్ళకి టీవీలలో ఉంటే మనం ఉన్నావా అంటే ఉన్నట్టు. సరే, రెండు సిట్టింగ్ స్థానాలు, ఇద్దరు వాళ్ళ అభ్యర్థులే, చనిపోతే 2 అభ్యర్థులను గెలిపించుకోలే. బీఆర్ఎస్ ఎక్కడ? నేను ఆ రోజు చెప్పిన పార్టీ మార్చడం కేసీఆర్, నీ పార్టీ లేదు. కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ అనేది గతం. ఫ్యూచర్లో మీ చరిత్రలో మీ పేరు ఉండదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీనే 20 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. నేను ఆ రోజు అందరికి ఆహ్వానం పంపినాం. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం. నేను ఐటీ మినిస్టర్గా చెప్తున్నా, బెంగళూరు కూడా త్వరలో బెంగళూరు కూడా బీట్ చేస్తాం. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు దాదాపు 1:40 నిమిషాలు ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసినామంటే ఆయన హైదరాబాద్ మా గ్లోబల్ సమ్మిట్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి.
ఆయన తెలుసుకొని ఆయన ప్లాన్ ఆయన ప్రోగ్రామ్ చూసుకొని చెప్తానని చెప్పాను. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎట్లా చెప్తాం మనం? ఇన్ని వేల ఎకరాలు మేము సేకరించి ఇచ్చాము ఈ ప్రభుత్వానికి గతంలో అంటారు సార్. ఇక నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే ఎందుకు మా ఆరోగ్యం ఖరాబ్ చేస్తాము? సమ్మిట్ ప్రతి సంవత్సరం ఉండదు, ఇది ఆల్రెడీ ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు 1 year తర్వాత మీరే చెప్తారు రిజల్ట్. నిన్నటి వరకు 7th వరకు ఒక తెలంగాణ, రూరల్ తెలంగాణ రేపటికి వెళ్ళి 10th వెళ్ళి కోర్ అర్బన్ తర్వాత ఆ తర్వాత అగ్రికల్చర్ ఎట్లా మారుతుందో మీరు చూస్తారు. నేను 6 సార్లు 5 times ఎమ్మెల్యే, 2వ మినిస్టర్, ఐటీ మినిస్టర్గా చేసిన, అండ్ ఒకసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ చేసిన. మీరు చెప్తూనే ఉండండి, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు లేవు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ ఈవెంట్ ఏదో చేయడానికి కాదు. ఇవాళ మాకు ఎంతమంది వస్తున్నారు కంపెనీలు ఇక్కడ పెట్టడానికి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్ర జీడిపి ఇవాళ మనది ఎంత ఉంది, ఆంధ్ర ఎంత ఉన్నది, వేరే స్టేట్ మీరు కంపేర్ చేసుకోండి. దయచేసి మీరు పాజిటివ్ వేలో కవర్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరి మీద నేనంటే ఓపిక ఉంది కాబట్టి సీనియర్ నాయకునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా ఆ పిచ్చి పార్టీ వాళ్ళకి సమాధానం చెప్తున్నా. మా మినిస్టర్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి మీరు. ఎందుకంటే 10 ఏళ్ళు ఉన్నా అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం, అభివృద్ధి కావాలి. రేవంత్ రెడ్డి ఉంటే ఉంది, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ ఇంకోరని కానీ అడిగితే కాదంటున్నా. ఇదేమైనా కేసీఆరా? ఆయన కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ పోతే ఒక హోంగార్డు డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ని కట్టెతో కొట్టి ఆ కారుని 120 కిలోమీటర్ స్పీడ్లో వాపస్ పంపించాడు. మేము మా కేసీఆర్ మా రేవంత్ రెడ్డి గారి ఇంటికి మేము డోర్ తెరిచే ఉంటుంది. మా గన్మెన్ వస్తున్నాడు, వెంకరెడ్డి గారు వస్తున్నాడు, ఎమ్మెల్యే వస్తున్నాడు, గోట్లు తెరిచి పెడతారు. గద్దర్ పోయి 3 గంటలు నిలబడితే అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇలా గద్దర్ కాదు, మామూలు కార్యకర్త రేవంత్ రెడ్డి గారు హాల్లో ఉంటారు వాళ్ళు. కాంగ్రెస్ అంటే అందుకనే ఎప్పుడు కూడా మాది 140 ఏళ్ళైనా మా పార్టీ అధికారం ఉంది. మధ్యలో 10 ఏళ్ళు లేకున్నా కానీ అది 10 ఏళ్ళు అధికారం ఉండి అధికారం మోగనే 4 ముక్కలైందంటే అర్థం చేసుకోండి. ఎనీ టైం నేషనల్ పార్టీస్ ఈజ్ ద బెస్ట్. నేను డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని కోట్లు వస్తున్నాయి, ఎంతమంది అగ్రిమెంట్ చేసుకున్నారు, అవన్నీ కాకుండా కూడా ఈ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈరోజు ప్రపంచ దేశాల చూపును ఆకర్షించబోతా ఉంది. తెలంగాణ కామెంట్ చేసే వాళ్లకు ఇది వాళ్ళకు కూడా ఇది ఒక ప్లాట్ఫామే. కామెంట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం రాంగ్గా కామెంట్ చేసే వ్యక్తులు చెప్తా ఉన్నా. తెలంగాణ అభివృద్ధి పథంలో పరిగెడతా ఉంది, గుర్తింపులో పరిగెడతా ఉంది. ఈరోజు ఒక స్థాయికి తారాస్థాయికి చేరుకున్నది. మరి ఆ చేరుకునే ఇంట్రెస్ట్ వాళ్ళకి లేక ఏదో రాంగ్ కామెంట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ క్లోజింగ్ అని. రైజింగ్ అనేటువంటి ఆలోచన మేమంటా ఉన్నాం. ఎప్పుడు తెలంగాణ అధికారంలో ఉన్నప్పుడే క్లోజింగ్ చేశారు. వాళ్ళు కూడా తెలంగాణ దీని పట్ల రైజింగ్ పట్ల మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. 100% ఐటీ శాఖగా మాత్రమే చేసిన వ్యక్తి కూడా ఈ విధంగా కామెంట్ చేయడం అసలు అవగాహన లేక మాట్లాడుతూ ఉన్నారా, లేదా భవిష్యత్తులో ఏమీ లేదు మా చేతికి జారిపోతుంది తెలంగాణ మాట్లాడుతారో తెలుస్తుంది. కానీ తెలంగాణ ఎంతో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ దినం. ఈరోజు ప్రపంచ స్థాయిలో తెలంగాణను గుర్తింపబడిపోతున్న దినం. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలి. తెలంగాణ బిడ్డలు చెప్తా ఉన్నా, తెలంగాణ యువకులు చెప్తా ఉన్నా, మన తెలంగాణ రాబోయే రోజుల్లో 36లో ఎట్లుండాలి, 47లో ఎట్లుండాలనే ఒక ఆ విజన్ ఉన్న నాయకుడు మన ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వారి ఆలోచన విధానాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఆ మాటలు పట్టించుకోకండి. 100% ప్రపంచ స్థాయిలో ఈరోజు తెలంగాణ అంటే ఒక ల్యాండ్ మార్క్గా, ఒక మోనోగ్రామ్గా కనిపిస్తున్న సందర్భం. కాబట్టి అందరూ కూడా దీనికి సహకారం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున మీడియా ఛానల్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో చూపించవలసిందిగా అందరికీ కోరుతూ ముగిస్తా ఉన్నాను. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసేటువంటి ఒక ఈరోజు ఇనాగ్రల్ సెషన్ కార్యక్రమం అనేక సెషన్స్ తో ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు అనేక డిపార్ట్మెంట్స్ రంగాల సంబంధించిన నిపుణులంతా కూడా పాల్గొని చర్చిస్తారు. తదనంతరం రేపు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కార్యక్రమాన్ని చేస్తారు. ఆ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ ఫంక్షన్తో రేపటి భవిష్యత్, తెలంగాణ భవిష్యత్ $3 ట్రిలియన్ ఎకానమీకి 2047 కల్లా ఈ రాష్ట్రాన్ని ఎట్లా తీసుకొని పోవాలి,
ఎలా ఉండబోతుంది, దానికి మేము వేస్తున్నటువంటి పునాదులు ఏంటి, ప్రణాళికలు ఏంటి, దానికి చేసేటువంటి కసరత్తు ఏంటి, దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ ఏంటి, అన్నీ కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో మనందరికి కనిపిస్తాయి. How does government plan to చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావటం. తెలంగాణ రైజింగ్ అనే ఈ డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేసింది, దానికి నేను చదివాను కూడా. చాలా చాలా అద్భుతంగా ఉంది. విజన్ ముందుకు తీసుకెళ్ళాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఇది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిలిం హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది. అండ్ దాంతో ఫిలిం ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫిలిం చాలా సంతోషం. అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు ఫిలిం ఇక్కడ చాలా సంతోషం అండి. అందరూ వస్తే అందరూ కలిసి పనిచేస్తే చాలా చాలా ఇంటర్నేషనల్ ట్యాక్స్తో అందరూ కలిసి చేయొచ్చు ఆల్రెడీ. అండ్ అన్నపూర్ణ కూడా ఆల్రెడీ 50 years నుంచి తెలంగాణలో been here for 50 years. అది దాన్ని కూడా తీసుకొస్తాం ఇక్కడ. So I come here to give them strength. My all wishes to Revan Reddy and his team.